హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు బ్లాగ్ ఏం చేద్దాం అని ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ తర్వాత ఎవరు ఏం చెప్పలేదు. సో అందరూ కార్ ఎక్కండి అని చెప్పా. చాలా చేసాం. బాయ్స్ ఇప్పుడు ఏం బ్లాగ్ చేద్దాం? లదాఖ్ వెళ్ళిపోవా? రామ్, మనకి జనరల్ కమెంట్స్ ఏమి వస్తున్నాయి, దేని గురించి వస్తున్నాయి? ఆడి S5 హైలెక్స్, ఇంకా వీడియోలు ఎంత పెట్టండి. ఏంటి న్యూ బైక్ రివీల్ గురించి అడుగుతున్నారు అన్న. న్యూ బైక్ రివీల్ అంతేనా? మూడేనా? ఆడి S5 ఏం చెప్పండి తేజ. సో ఆడి S5 ఒక మా ఎలైనర్స్తో మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఆడి S5 ఒక 4 months నుంచి నా దగ్గర లేదు. ఏమైందంటే చెప్పరా? బేసిక్గా వాడట్లేదని అమ్మేశాను. సో 1 monthకి హార్డ్లీ 50 kilometers కూడా డ్రైవ్ చేయట్లేదు. అసలు అది వీకెండ్ కార్లా ఉండేది, కానీ హైలెక్స్ ఎప్పుడైతే కొన్నానో 4 weekends ఉంటాయి కదా మంత్లో, ఒక వీకెండే తీస్తున్నాను. హోల్ మంత్లో 1 day యూస్ చేస్తున్నాను. సాటర్డే ఆర్ సండే కాఫీ డ్రైవ్స్ కోదా అనుకో దీనికో అదైనా కాఫీ షాప్కి రావడం, కాఫీ తీసుకోవడం, వెళ్ళిపోవడం. సో యూస్ చేయట్లేదు, పక్కన పడుంటుంది. కొత్త కెమెరా. బై ది వే, నేను గోప్రో యూస్ చేయడం మానేశాను. ఇన్స్టా 360 Ace2 Pro యూస్ చేస్తున్నాను. దానికంటే 10 times బెటర్ ఉంది. దీని నైట్ విజన్ బాగుంది, దాని వెనకాల స్క్రీన్ కూడా ఫ్లిప్ అవుతుంది. S5 అమ్మేశాను. అమ్మేసి ఒక 4 months అయింది. పెద్దగా రీజన్ ఏం లేదు, యూజ్ చేయట్లేదు. ఏమో నాకే కారు పక్కన పెట్టుకుని యూజ్ చేయకపోతే నాకే ఏదో అనిపించింది, తీసేసా. అండ్ ఇంకోటి ఏంటి, హైలెక్స్ కదా. హైలెక్స్కి నేను రీసెంట్గా చూసిన కామెంట్ ఏంటంటే, పక్కన స్నార్కిల్ ఉంది కదా, ఇది బ్లైండ్ స్పాట్లో ఉంటుంది, కనిపించదు కదా అని. బట్ మీకు ఆ కెమెరా నుంచి చూస్తే మీకు ఇది బ్లైండ్ స్పాట్లో అనిపిస్తుంది, కానీ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అది బ్లైండ్ స్పాట్ కాదు. అంటే దీనికి ఉన్న బ్లైండ్ స్పాట్ ఎక్కడైతే ఉంటుందో, జనరల్ కార్కు ఉండే బ్లైండ్ స్పాట్, అక్కడి నుంచే ఆ స్నార్కిల్ పైకి వెళ్తుంది. సో అది ఎక్కడ వ్యూని అబ్జెక్ట్ చేయదు. ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, ఇక్కడ కనిపించేది స్నార్కిల్, బయట కనిపించేది. స్నార్కిల్తో యూజ్ ఏంటంటే, ఎప్పుడైనా ఫుల్ వర్షాలు పడినా, లేదంటే ఆఫ్ రోడింగ్ చేస్తున్నా, ఫుల్ వాటర్ ఉన్నాయనుకోండి, ఆ లెవెల్ వరకు కార్ని ముంచేయచ్చు, కార్ ఆగకుండా వెళ్ళిపోతుంది. సో ఎయిర్ సక్షన్ మొత్తం దాని నుంచి అవుతుంది, అంత హైట్ నుంచి. వాటర్ రావాలి అంటే నేను కూడా మునిగిపోతాను. సో నేను మునిగిపోయే అంత స్టేజ్ వరకు నేను కార్ని డ్రైవ్ చేయొచ్చు. అది దాంతో యూజ్. ఏదో షో పీస్లో చాలా మంది పెడతారు, బట్ ఇది అట్లా కాదు, ఇది వర్కింగ్ స్నార్కిల్. ఎప్పుడైనా ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు చూపిస్తా కార్ని ఇంతవరకు ముంచేసి. బట్ నేను అంత ఘోరమైన ఆఫ్ రోడ్ ఎప్పుడైనా చేస్తే మాత్రం వించ్ ఉన్న తర్వాత చేస్తాను. ఈ కార్కి పికప్కి వించ్ ఒక్కట్లేదు, మిగతావన్నీ ఉన్నాయి. అన్ని మోడ్స్ అయిపోయినాయి. ఫ్రంట్, రేర్, మెటల్ బంపర్, స్నార్కిల్, ఎయిర్ ఫిల్టర్, ఎలాయిస్, టైర్స్, అండర్ బాడీ షీల్డ్, వెనకాల షట్టర్ ఉంది, రోల్ కేజ్ ఉంది, పైన క్యారియర్ ఉంది, అండ్ కావాల్సిన అన్ని లైట్స్ ఉన్నాయి. మొత్తం 11 or 13 లైట్స్ ఉన్నాయి. మొత్తం 360 degrees లైట్స్ కవర్ అవుతాయి. పైకి కూడా వెళ్తాయి లైట్స్. అండ్ నేను జనరల్గా మ్యూజిక్ అసలు ఎంజాయ్ చేయలేను, అంటే మ్యూజిక్ పర్సన్ని కాదు, ఎప్పుడు సాంగ్స్ ప్లే చేసుకోవడం అట్లాంటిది ఎప్పుడు ఉండదు. సో అందుకని మ్యూజిక్ అప్గ్రేడ్ ఒక్కటి చేయలేదు. దీని స్టీరింగ్ కూడా ఆఫ్టర్ మార్కెట్ కార్బన్ ఫైబర్ స్టీరింగ్. ఇంకేముంది రమణ బండికి? నాకు ఎలైనర్స్ ఉన్నాయి, సో నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. ఏం అవ్వలేదు. దీని సస్పెన్షన్ గురించి చెప్పలేదు. దీనికి ఐరన్ మ్యాన్ ప్రో సస్పెన్షన్ ఉంది. ఇంకా ఉన్నాయి, నేను మర్చిపోయాను. ఇంకా చాలా ఉన్నాయి, లంబో సపోర్ట్ అని, నెక్కి ఇదని. సో 2 బైక్స్లో ఒక బైక్ మన డేటోనానే, ఇంకొక బైక్ మీకు తర్వాత చూపిస్తాను. ఆ డేటోనానే స్టాక్ నుంచి కంప్లీట్గా ట్రాక్ స్పెక్కి కన్వర్ట్ చేశాను. అది తొందరలోనే, మేబీ నెక్స్ట్ బ్లాగ్లో అది రివీల్ చేస్తాను. దానికి ఏమేమి అప్గ్రేడ్స్ ఉన్నాయో చూపిస్తాను. తేజోకి M2 కదా, సెకండ్ బైక్ రివీల్ కొంచెం తొందరలోనే చేస్తాను. అది కూడా సిమిలర్, కానీ ఆ బైకే మీకు తెలియదు కదా. హార్డ్లీ ఒక వీక్ అనుకోండి, ఒక 1 weekలో దాన్ని కూడా రివీల్ చేస్తాను. నా టెన్నర్ గురించి ఏమన్నా అడిగిరా? మనకైతే అంత గొప్పదేం కాదు కదా, పాత ఓల్డ్ టెన్నరే బాగుంటుంది అని కమెంట్స్లోనే చెప్పారు. సరే, నేను హర్ట్ చేయడం ఎందుకని చెప్పలేదు, కానీ నిజం కూడా అదేరా. రామ్, నీకు ఈరోజు కెమెరా పట్టుకునే పనే లేదు. నువ్వు బ్లాగర్వి, నువ్వు క్వశ్చన్స్ షూట్ చేస్తుంటావు, నీ ఆన్సర్స్ చెప్తుంటా, అయిపోయింది బ్లాగ్. చెప్పురామ్. రెగ్యులర్గా బ్లాగ్స్ పోస్ట్ చేయమన్నా అది కొంచెం కష్టం, బట్ ట్రై మై బెస్ట్. మంత్కి ఒక 5-6 అయితే 100% చేస్తాను. కానీ చెప్పిన ఏది చేయలేకపోతున్నా, అందుకే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నా. ఎప్పుడైనా రా, నేను బ్లాగ్లో ఏం చెప్తే అది చేయను. అంటే అసలు అవ్వదు, పాసిబుల్ అవ్వదు. ఏదైనా చెప్పలేదు అనుకో పనులు అవుతాయి. అందుకే రేవంత్ ఏమైంది రేవంత్?
అవును రేవంత్, ఏమైంది మొన్న పొద్దున్న నాకు ఎందుకు కాల్ చేసావు 7 o'clockకి? ట్రాక్ డే. అదే ట్రాక్ డే ఉంటే, ట్రాక్ డే ఎక్కడ ఉంది? హెచ్సిలో ఉంది కదా. బ్రేక్ఫాస్ట్ రైట్కి మీరు బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేసారు మీరు? వాళ్ళ కింద ఉన్నాడు అన్న, మేమే అన్న అని పెట్టేస్తారు. ఎవరు ఉండేరు ఆ రోజు? లెఫ్ట్ కొట్టిన తర్వాత ఎందుకు అంత పెద్ద పని? ఇది అయిపోయిందా వర్క్? ఏ వర్క్? ట్రైన్ అవుదా? స్టార్ట్ చేసి 2 వారాలు అట్లా ఎట్లా అయిపోయింది తేజ? ఇంట్రెస్టెడ్ అదే కదా. అది ప్రాబ్లం. బ్లాగ్ చేస్తాను లేవు నిజంగా ఎవరు? అఖిలన్నా బ్లాగ్ చేస్తా అంటే ఓకే. కమెంట్స్ చూద్దాం. అన్న నీలా ప్రొఫెషనల్ బైకర్ అండ్ రేస్ మ్యాన్ కావాలి అంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ జర్నీ? నేను చాలాసార్లు చెప్పాను దట్ రేసింగ్ని మాత్రం సీరియస్గా తీసుకోకూడదు, టైం పాస్ ప్యాషన్ కోసమే చేయాలి. నాకు ఈ కమెంట్లో దీపక్ అనే పర్సన్ ఏం కమెంట్ చేశాడంటే ప్రొఫెషనల్ బైకర్ లాగా లేదంటే రేసర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని. ఫస్ట్ ఒక ట్రైనింగ్ అకాడమీ, ట్రైనింగ్ సర్టిఫికేట్, దాంతో రేసింగ్ లైసెన్స్ అండ్ దెన్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడం. ఈ సింపుల్ 4 స్టెప్సే. కానీ ఇక్కడ ఇంకొకటి ఏముందంటే రేసింగ్ అనేది ఒక జాబ్లో చేసుకోవడం ఎలా, కానీ ఇదైతే నాకు ఇండియాలో డౌటే. నెక్స్ట్ 10 years వరకు అలాంటిది చూసే సూచనలు ఏం కనిపించట్లేదు. రేసింగ్ని ప్యాషన్ కోసమే సరదాగా చేయాలి కానీ సీరియస్గా తీసుకోకూడదు. ఇంకొక కమెంట్ అన్న వేర్ ఇస్ యువర్ S5 అని, ఇది కూడా క్లారిఫై చేసేసా. వాట్ హ్యాపెన్ టు యువర్ S5? యాక్చువల్లీ చాలా మంది ఈ మధ్యన కార్ కనిపించకపోతే, S5 ఆడి S5 కనిపించకపోతే చాలా మంది ఏమనుకున్నారంటే ఏదైనా క్రాష్ యాక్సిడెంట్ అనుకున్నారు. నాకు మెసేజెస్ కూడా వచ్చాయి, బట్ అదేం లేదు. 4 months అయింది నేను యూజ్ చేయట్లే అని ఆ కార్ని తీస్తాను. నా వీడియో క్వాలిటీ పెంచన్న రామ్, వీడియో క్వాలిటీ రావట్లేదంట. సో ఇప్పటి నుంచి 4K వీడియోస్ వచ్చేస్తాయి. రెగ్యులర్ అప్డేట్ ఆఫ్ పుక్కుసా 2 and 3. పుక్కుసా 2 and 3 రెండు ఓపెన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ అయ్యి మళ్ళీ ఫుడ్ ట్రయల్స్ అని కాఫీ మెషిన్స్ అవన్నీ ఇక్కడ దొరికేవి కూడా కాదు కదా, అవన్నీ ఆర్డర్ చేసాము. అది ఇంపోర్ట్, అవి రావాలి, మెనూ సెట్ చేయాలి, ఇట్లాంటి పనులు చాలా ఉన్నాయి. సో కొంచెం టైం పడుతుంది. ఒక 1-2 monthsలో 2 ఓపెన్ అయిపోతాయి హోప్ఫుల్లీ. బ్రో ఐమ్ స్టడీయింగ్ ఇన్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ కాలేజ్. సో ఇది కూడా చాలా మంది అడిగారు నన్ను. నడింపల్లి వెంకట సత్యనారాయణ రాజు ఇంజనీరింగ్ కాలేజ్ అని ఎక్కడ ఉంది, అది నాకు లేదంటే నా ఫ్యామిలీకి రిలేటెడ్ అని చాలా మంది అనుకుంటున్నారు. బట్ ఆ కాలేజ్కి నాకు సంబంధమే లేదు. వైజాగ్ అన్న. అవునా? ఆర్ఎస్ వెళ్తున్న దారిలో. ఒకవేళ నాకే నిజంగా కాలేజ్ ఉంటే నేను బీటెక్ ఎందుకు చేసామని, నా కాలేజ్ నుంచి నేను సర్టిఫికేట్ తీసుకునేవాడిని కదా. వీ నీడ్ దిస్ టైప్ ఆఫ్ రా వ్లాగ్స్ అండ్ డైలీ కావాలి అన్న. ఈ టైప్స్ ఆఫ్ వ్లాగ్స్ ఉంటాయి. యువర్ లైఫ్ ఈజ్ సో బెటర్ సందీప్ అన్న. నిజమైన బాగుండేది. ఈ వ్లాగ్ అసలు ఇది అది డే ఇన్ మై లైఫ్. చైతన్య హలో చైతన్య ఐనో దగ్గరికి రాగలుగుతాను వచ్చేసా, ఇక్కడే ఉన్నా, పక్కనే ఉన్నారా? సరే సార్. అరే బాయ్, ఏం కలిసి వస్తున్నాయి నీకని. ఏం పంచాయతీ ఉందో అని నేను భయపడు. ఏంటి అంతమంది ఉన్నారు? బస్ నేను ఫస్ట్ జనరల్ చూసేసి వస్తాను. ఏహే అది మందై ఉండదు. చైతన్య ఆడినా ఇప్పుడు ఎవరితో గొడవ పడదామా? బస్ ఏం టైం పాస్ చేద్దామా? ఇది అతడు మూవీలో క్వాలిస్ లో ఉంటారు కదా. విండో నుంచి అడుగుదాం బడ్జెట్ ఫ్రెండ్లీ వ్యాన్ అని. రేవంత్ అడుగురా, అటు ఉంటే నేను అడుగుతున్నా. 1 2 3 4 5 6 7 ఈజీ ఉన్నారు బ్రో. 10 దాటేసింది కౌంట్. 9 10 11 13 మెంబర్స్ ఎంత ఉంది? టిఎస్ 6 అంటే ఎక్కడ? మెదక్. 13 మెంబర్స్ అనుకుంటా. సార్ గుడ్ ఈవినింగ్ అని చెప్పండి.
దేని గురించి మన కరెంట్ అకౌంటేనా పర్సనల్ అకౌంటా? నాకు వద్దండి, ఉన్నాయి చాలు, కార్డులు మోయలేకపోతున్నా నేను. లేదు నేను ఇచ్చే అకౌంట్ మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు బయటకి వెళ్తున్నారు, ఎట్లా యూజ్ అవుతుందండి? ఎట్లా యూజ్ అవుతుంది చెప్పండి ఒకసారి. వాళ్ళు రిటర్నింగ్ ఇది డెబిట్ కార్డ్ కూడా మీరు విత్డ్రా చేస్తే ఎలాంటి చార్జెస్ ఏమి ఉండవు. అసలు నేను డెబిట్ కార్డే వాడినండి, నేను వాడేది ఓన్లీ క్రెడిట్ కార్డ్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీనికి క్రెడిట్ కార్డ్ అని ఒకటి వస్తుంది. ఇంటర్నేషనల్ మీకు ఇంటర్నేషనల్ ఫ్రీ ఉంటది, ఏదంటే ఎయిర్పోర్ట్ లాంచెస్. ఎయిర్పోర్ట్ లాంచెస్ నా దగ్గర అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్లాటినం ఉందండి, అన్లిమిటెడ్ స్వైప్స్. నిజంగా అవి చెప్తున్నాను, అవి యూజ్ అవ్వదు. పర్సనల్ వద్దులేండి, నేను 2 రోజుల్లో వెళ్ళి వచ్చిన తర్వాత ఇది చేద్దాం, కరెంట్ అకౌంట్ చేద్దాంలేండి. పర్సనల్ ఏం వద్దులేండి. చెప్పడం మర్చిపోయాను, కెఫేస్ తో పాటు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో నాది ఒక క్లోతింగ్ బ్రాండ్, స్ట్రీట్ వేర్ బ్రాండ్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. దాని గురించి తొందరలోనే మీకు అప్డేట్ ఇస్తాను. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్. అసలు ఈ టాపిక్ పైన చేద్దామని ఏం అనుకోలేదు. అంటే ఇందాక ఒక్కోసారి కూర్చుని ఏదో ఒక బ్లాగ్ చేయాలి అనుకుని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా సరే ఏం ఐడియాస్ రాలేదు. సో బయటికి వెళ్దాము, కెమెరా పెట్టండి అని చెప్పా, అండ్ ఇలా బ్లాగ్ అయిపోయింది. మన ఇన్స్టా 360లో కూడా, నేను ఇప్పుడు దేనిలో అయితే రికార్డ్ చేస్తానో దానిలో ఛార్జ్ కూడా లేదు. సో ఇంక ఇక్కడితో బ్లాగ్ని ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ బ్లాగ్లో మీకు దేని గురించి బ్లాగ్ చేయాలి, దేని గురించి మాట్లాడాలో చెప్తే ఆ టాపిక్కి కవర్ చేద్దాం. ఇక్కడితో అయితే ఇంకా బ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.